నమస్తే బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీపై చారిత్రాత్మకమైన విజయం సాధించింది. 175 నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి అధికార వైఎస్ఆర్సీపీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. పూర్వపు కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం సార్. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. సో ఎలా అనిపించింది? నేను 2018లోనే 70 సంవత్సరాలు వచ్చింది, మనం ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు అని నేను రిటైర్మెంటు ప్రకటించాను. కానీ రాష్ట్రంలోనూ అలాగే ప్రత్యేకంగా కైకలూరులో జరుగుతున్న పరిస్థితులు చూసి నాకు బాధ కలిగింది. అయినా ఎవరో ఒక మంచివాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాను. కానీ ఇక్కడ నాయకులు, ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మీరు రావాలి, మీరు వస్తే కానీ ఇది ఆగదు అనే ఉద్దేశంతో అందరూ కోరిన మీద నేను కూడా ఆలోచించి నా వంతు పాత్ర పోషించాలని వచ్చాను. వచ్చిన రోజు నుంచి నాకు పూర్తిగా ప్రజల యొక్క సహకారమే కదా, వాళ్ళని చూస్తే నేను గెలుస్తున్నానని నాకు ముందే తెలుసు 100%. బట్ ఏదో 10,000 20,000 అనుకున్నా కానీ ఇంత భారీ మెజార్టీ ప్రజలు వీళ్ళు వాళ్ళు కాకుండా కులాలు, మతాలు ఏది చూడకుండా అన్ని వర్గాలు చేయబట్టే ఈ విజయం సాధ్యమైంది. దీనివల్ల మన బాధ్యత కూడా పెరిగింది. ఇంతమందిని సంతృప్తిపరచాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. తప్పకుండా దానికోసం కష్టపడి వాళ్ళకి అంత మెజార్టీ ఇచ్చారంటే ఎప్పుడు చరిత్రలో కైకలూరులో ఇంత మెజార్టీ రాలా. అందుకని తప్పకుండా వాళ్ళకి మెరుగైన అన్ని రకాల విషయాల్లోనూ అన్ని వ్యవస్థలో మెరుగుపరిచి వాళ్ళకి మనస్సుకు ప్రశాంతంగా ఉండేది చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి మీరు విజయం సాధించడం జరిగింది. మీ విజయంలో తెలుగుదేశం అలాగే జనసేన కార్యకర్తల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? నేను బీజేపీయే నాకు ఈ అవకాశం కల్పించింది 2014లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కైకలూరు నియోజకవర్గం ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే డిఫరెన్స్ ఈ 10 ఏళ్ళ నుంచి ఎప్పుడూ రాలా. అధికారంలో ఉన్నా లేకపోయినా పైన పార్టీలు డిఫర్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ నాతో చాలా ఇష్టంగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి వచ్చేవారు. నేను చేయగలిగి చేసేవాడిని. ముందు ప్రజలు, వాళ్ళ అవసరాలు, పార్టీలు తర్వాత వ్యక్తిగతం. కాబట్టి నేను అందరితోనూ మంచి రిలేషన్ ఉంది. ఎక్కడ ఎటువంటి తెలుగుదేశంలో ఏ ఒక్కళ్ళు అనలేదు, అలాగే జనసేనలో కూడా అందరూ మనస్ఫూర్తిగా సహకరించారు. నాకు పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఉన్న ఈక్వేషన్ బట్టి వాళ్ళకు కూడా నేనంటే వాళ్ళు చిరంజీవి గారు స్పెషల్గా ఒక మెసేజ్ సౌత్ ఆఫ్రికా నుంచి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా వచ్చి క్యాన్వాస్ చేశారు. అలాగే తెలుగుదేశం నాయకులు, 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే అందరూ కార్యకర్తల కింద లెవెల్ దాకా అందరూ నాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఎట్టైనా మా వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు. అందుకని అసలు కైకలూరులో ఆ సమస్య లేదు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి ఘోర పరాజయానికి కారణాలు ఏంటంటారు? అంటే డెఫినెట్గా పేదవాళ్ళకి సంక్షేమం అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదొక్కటే అని ప్రజలు
మిగిలిన శాంతి భద్రతలు, డెవలప్మెంటు, ఉద్యోగాలు ఏమీ లేకపోయేసరికి ప్రజలు ఇది ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు చేస్తేనే ఈ రకంగా అయ్యింది. అన్ని వర్గాలు, ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి శిస్తు కట్టే లేదు, ఎవరు శిస్తులు కట్టట్లా, అడిగే విధానం లేదు. శిస్తు పూర్వం ప్రతి ఏడాది శిస్తు కట్టకపోతే వచ్చేవారు. అలాగే రిజిస్ట్రేషన్ పడిపోయినాయి. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక, లిక్కరు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. అభివృద్ధి లేదు అనేది జగను విధ్వంసకర పరిపాలన. ఇది మన రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడాల. అందుకనే ఇంత డిఫరెన్స్ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోవటం కారణం ఆయన విధ్వంసకర పాలన. నేను ఈ మంచి చేశానని ఆయన ఏదో ఆయన చెప్తాడు కానీ ప్రజలు ఎవరు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 40% ఓట్ షేరింగ్ ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది అంటూనే ఓ పక్కన ఈవీఎంలు ట్యాంపరింగ్ పాల్పడ్డారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఈవీఎంలు ట్యాంపరింగ్ పాల్పడ్డారు అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. బీజేపీ కూడా కొన్ని చోట్ల ఓడిపోయింది. మరి ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే బీజేపీ ఎందుకు ఓడిపోతుంది? మేము అనుకున్న స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో రాలే, కొన్ని రాష్ట్రాలు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రాల్లోనే చేశారా? ఊరికినే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరుగుతానికి ఆస్కారం లేదు. ఎవరో ఒక మనిషి కూర్చుని మ్యాన్ హ్యాండిల్ చేసేది కాదు. అది చేయాలి అంటే నాకు కూడా టెక్నికల్గా అంత తెలియదు, కానీ అది చేయాలంటే కొన్ని వేల మంది ఇన్వాల్వ్ అవుతారు. బయటికి రాకుండా ఎలా ఉంటుంది? ఇది ఓడిపోయినాడు ఏదో కారణం వెతకాలి కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. అయ్యింది. నాకు రిజల్ట్ చూసిన తర్వాత ఏ అనుమానం లేదు. అయితే సార్, ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ఎటువంటి హామీలతో ముందుకు వెళ్ళారు? సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఎప్పటిలోపు మీ హామీలు అమలు జరిపోతున్నారు? డెఫినెట్గా ఎన్నికల ముందు నేను ప్రత్యేకంగా 4 హామీలు ఇచ్చాను. ఒకటి, నియోజకవర్గంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఎవ్వరికి భయపడకుండా ఉండాలి అన్నారు. ఆ కార్యక్రమం ఆల్రెడీ జరిగిపోతుంది. పూర్వంలాగా ఎవరో భయపడట్ల. 2, ఈ నియోజకవర్గం ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటే తాగుతానికి నీళ్ళు లేవు. అందుకని దానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ అవును, రాష్ట్రంలో పంచాయతీరాజ్ వాటర్ స్కీమ్స్ అయ్యి, రూరల్ వాటర్ స్కీమ్స్ అయ్యి, దాంతోపాటు నేను ప్రజలు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా అన్ని గ్రామాలకి మంచినీళ్ళు అందించే కార్యక్రమం మొదటిది. 2వది. 3వది, ఆక్వా పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితిలో, దాన్ని మళ్ళా లాభసాటిగా ఈ కైకలూరు నియోజకవర్గం ముఖ్యంగా ఆక్వా మీద డెవలప్ అయ్యి ఇక్కడ ఎకానమీ అంతా దానికి ఉంది. వాళ్ళందరూ నష్టాల్లోకి వెళ్తున్నారు. దానికి ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది, అలాగే అందరూ కలిసి తోడ్పాటు. అది 3వది. 4వది, కొల్లేరుకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా. అయితే సార్, ప్రచారంలో ముఖ్యంగా మీరు చెప్పింది నియోజకవర్గంలో రౌడీజంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి చెప్పారు. సో ప్రస్తుతం శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? డెఫినెట్గా అది కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడు అసలు మనిషి కొడతాం అనేది జరగలే. ఎక్కడో చిన్న ఊళ్ళల్లో ఎవరో చేస్తారు. ఒక పెద్ద స్థాయి నాయకులను కూడా పట్టుకుని కొడతాం. ఇక్కడ కొడతాం కాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కొడతాం. రౌడీలు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి నాయకుడిని కొడతాం అంటే ఇక దట్ ఈజ్ అల్టిమేట్. అది కైకలూరులో చాలా నియోజకవర్గాలు అట్లాంటి సంస్కృతి లేదు. ఇక గత ప్రభుత్వంలో ఆ సంస్కృతి కైకలూరు నియోజకవర్గం మొదలుపెట్టి కొందరు రౌడీజం చేసేవాళ్ళని ఎంచుకుని వాళ్ళ దగ్గర జీతాలకు పెట్టుకుని ఎవరు పోస్టింగులు పెట్టినా వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టేసి క్యాస్ట్ పేరు వాడుకుని ఆ ఊళ్ళో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అదే కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ కేసు వీళ్ళు కొందరు రౌడీలు చేశారు. తప్పకుండా ఒక్కటి అట్లాంటి కేసు జరిగినా సరే క్షమించే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇలా చేస్తే మనకు అధికారం పోతే ఇలా ఉంటుందని భయపడే పరిస్థితి ఉంటుంది. అయితే నియోజకవర్గంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కొల్లేరు. నైజీరియా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు పెలికాన్ పక్షులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి. సో ఈ కొల్లేరు సరస్సును అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ప్రణాళిక వేసుకుంటున్నారు? కొల్లేరు డెఫినెట్గా పర్యావరణం,
ప్రాముఖ్యత ఇస్తా. మిగిలిన సరస్సుల్లో పర్యావరణానికి ఇష్టం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ కొల్లేరులో కొన్ని వందల ఏళ్ళ నుంచి కొన్ని అక్కడ లంక గ్రామాల్లో కొన్ని లక్షల మంది ఉంటున్నారు. కొన్ని దాదాపు 1,00,000 మంది దాకా ఆ గ్రామాల్లో ఉంటున్నారు. మనం పక్షులు డెఫినెట్గా ప్రయారిటీ పక్షులకి ఇచ్చి ఆ 2 సమతుల్యంలో అక్కడ ఉన్న ప్రజల జీవితాలు కూడా చూడాలి. అందుకని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మేము సబ్మిట్ చేసి ఒక 78,000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ఒక 50,000 ఎకరాల నుంచి మిగిలింది రీడిఫైన్ ద బార్డర్స్ ఆఫ్ కొల్లేరు. ఆ 50,000 ఎకరాల్లో పెట్టిలో పక్షులు ఉంటాయి. ఇంకా అక్కడ పర్యావరణం జోలికి ఎవరూ వెళ్తానికి వీల్లేదు. ఈ మిగిలిన ప్రాంతంలో ఈ ప్రజలు బతుకుతానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ప్రభుత్వం జిరాయితీలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పుడో వెంగళరావు తవ్వించిన సొసైటీ చెరువుల వల్లనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఈ స్థాయికి వెళ్ళిందంటే ఆరంభం అక్కడ మొదలైంది 1976లో, దాదాపు 50 ఏళ్ళ నాడు. అది అందుకని వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూనే పర్యావరణాన్ని పూర్తిగా కాపాడటానికి మనం వంతు ప్రయత్నం చేస్తాం. అయితే గతంలో మీరు మంత్రిగా ఉన్న సందర్భంలో కొల్లేరులో ఫెలికాన్ ఫెస్ట్ అని చెప్పేసి నిర్వహించారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియా గారు రావడం జరిగింది. అలాగే దగ్గుబాటి వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. మొన్నటి ఎలక్షన్స్లో కూడా వెంకటేష్ గారు వచ్చి మీకు ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేయడం జరిగింది. అసలు మీకు వెంకటేష్ గారికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? వెంకటేష్ గారు వచ్చింది పార్టీల తరఫున కాదు, ఆయన వ్యక్తిగతంగా వచ్చారు. నేను మా మేనగోడలు నా దగ్గర పెరిగి నేను ఆ వివాహం చేశాను. నాకు ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎలక్షన్లో నుంచున్నాను కాబట్టి వ్యక్తిగతంగా వచ్చి ఏ పార్టీని క్రిటిసైజ్ చేయకుండా ఎవరిని వ్యతిరేకుల్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని క్రిటిసైజ్ చేయాలి. మా మావయ్య మంచి వ్యక్తి, మీరు మా మావయ్య సపోర్ట్ చేయండి అని ఒకటే మాట చెప్పాడు. అందుకని అది కుటుంబంగానే వచ్చాడు తప్ప వేరే. సో మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు. సో ఆ ఫెలికాన్ ఫెస్ట్ అనేది కొనసాగించే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? తప్పకుండా చేయాలి. ఎందుకంటే కొల్లేరుకి ఫెలికాన్ ఫెస్టివల్ 2018లో చేశాం. ఇవాళ ఏది చెప్పాలన్నా ధైర్యంగా ఆర్థిక పరిస్థితి చూసుకుని చెప్పాలి. నేను ఇవాళే చూసాం 14 లక్షల కోట్లు చూచాయి అప్పు ఉందని. అసలు తలుచుకుంటే ఏమైపోతుంది రాష్ట్రానికి భయం వేస్తుంది. ఏ మాట చెప్పాలన్నా ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన నిబద్ధతతో ఎటువంటి ఆయన జీవితంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకున్నారు. ఆ క్రైసిస్ నుంచి బయటకు వస్తాను, అది తుఫాన్లో ఉండి, ఆర్థిక పరిస్థితి ఉండి, కరెంటు కష్టాల్లో ఉండి, ఏదైనా ఒక క్రైసిస్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అందరూ సహకరించకపోతే సాధ్యం కాదు. అలాగే ఎన్నో మంచి భావాలుండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక వాళ్ళ వల్ల తప్పకుండా ఇవన్నీ సాధ్యమవుతాయని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఇవాళ నేను చేసేస్తానని చెబుతానికి అక్కడే డబ్బులు లేకుండా పిలిచి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి లాగా చేసేసిన వాళ్ళకి వాళ్ళకి బిల్లులు పే చేయకుండా అప్పులు అలా చేస్తాం ఇష్టం లేదు. ఏదైనా కాంక్రీట్గా ఉన్నది తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఆ ఫంక్షన్ చేయటానికి. మీరు చెప్పినట్టుగా రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్న సందర్భంలో సూపర్ 6 లాంటి పథకాలు అమలు చేయడం సాధ్యం అంటారా? తప్పకుండా కష్టతరమే, కానీ కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కేంద్రంలో ఉండి తప్పకుండా నరేంద్ర మోడీ గారు సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఈ అన్న పథకాలు అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే పోలవరం, అమరావతిను ప్రతి దాంట్లో కేంద్రం యొక్క పాత్ర ఉంటుంది కూడా. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో తెలుసు. అందుకని తప్పకుండా సహకారం చేస్తారు. ఇక్కడున్న తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడపాలని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇది సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనాడు వ్యతిరేక ఓటు చెల్లనని అదే మాటకు కష్టపడి త్యాగాలు చేసి ఇవాళ ప్రభుత్వం వస్తంలో ఆయన ప్రముఖ పాత్ర. అందరి ఉద్దేశాలు మీరు చూస్తే బీజేపీ తప్పకుండా ఈ రాష్ట్రానికి సహకారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేయగల సామర్థ్యం ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ అన్నిటికీ కారణం ఆయన అయ్యారు. అందుకని అందరి ఉద్దేశాలు బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాగానే అధికారమే ఒక్కటే, ఆయనకి పొలిటికల్ ఎజెండా తప్ప పబ్లిక్ ఎజెండా అనేది లేదు.
పొలిటికల్ ఎజెండా, అది కూడా తప్పు. ఓన్లీ ఆయనకి పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండా, అభివృద్ధి పబ్లిక్ ఎజెండా అనే మాటకే ఆయన అందుకే ప్రజలు తిరస్కరించారు. సో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉచిత ఇసుక పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఇంకా రాష్ట్రంలో ఇంకా అధిక భారం అవుతుందని భావిస్తున్నారా? డెఫినెట్గా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖజానాకి ఏమొచ్చిందో మనకు తెలియదు, కానీ చాలామంది నాయకులు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఉచిత విధానంలో ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కొంత ఆర్థికమైన భారం పడుతుంది. సో మేనిఫెస్టోలో భాగంగానే 1వ తారీఖే 7,000 రూపాయల పెన్షన్ నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. సో ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చింది? చాలా ఊహించినంత. ఒకసారి పేదవాడు ఎప్పుడు ఏదో ఒక అవసరాలు, మందులు, వైద్యం, ప్రతిదీ చిన్న చిన్న కుటుంబ ఖర్చులు అన్నీ ఉంటాయి. ఒక్కసారి 7,000 రూపాయలు వాళ్ళ చేతులు వాళ్ళ దాంట్లో పడితే వాళ్ళ జీవితాలు ఒకసారి ఇంతమందికి ఈ డబ్బు మొదటిసారి అందింది. వాళ్ళ ఆనందం వర్ణనాతీతం. డెఫినెట్గా సమాజంలో ముందుగా చేయవలసింది ఇలా వృద్ధులకి, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఈ 5 సెక్షన్లు డెఫినెట్గా చేయాలి. ఇందులో 2 కేటగిరీలు, వృద్ధులు, మహిళలు ఇద్దరు వచ్చేసారు. ఇంకా మిగిలినవి కూడా తప్పకుండా చేయాలి. ఆ విషయాల్లో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే 2014లో మీరు గెలిచిన తర్వాత మంత్రిగా కూడా అవడం జరిగింది. మీరు హెల్త్ మినిస్టర్గా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారు? నేను హెల్త్ మినిస్టర్గా ఇక్కడున్న పిహెచ్సీలు అన్నీ తీసేసి కొత్త పిహెచ్సీలు కట్టించాను. కైకలూరులో ఏ గ్రామంలో లేనటువంటి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటరు కట్టించాను. అలా హెల్త్ పరంగా తీసుకున్నాను. హెల్త్ మినిస్టరే కాకుండా ప్రత్యేకంగా కైకలూరు చేపల చెరువులు కాబట్టి నేను నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చేపల చెరువు నీళ్ళు వచ్చేటి చేసి సముద్రంలోకి వెళ్ళే నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అలాగే కరెంటు ఒక 133 kV ఇది పెట్టి దాన్ని డబుల్ చేసి 4 సబ్స్టేషన్లు పెట్టి ఎప్పుడూ లేని స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నాయి ఈ నియోజకవర్గంలో 500 ట్రాన్స్ఫార్మర్లు. బట్ ఆ 5 ఏళ్లలో 1600 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం. ఇవాళ ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలంటే 7 లక్షలు అవుతుంది. ఉచితంగా ఇచ్చి ఆ చీఫ్ ఇంజనీర్ గారు వచ్చి చెప్పారు, 175 నియోజకవర్గాల్లో కరెంటులో ఎక్కువ హయ్యెస్ట్ డెవలప్మెంట్ జరిగింది కైకలూరు నియోజకవర్గంలో చేసి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలే. ఈ మెజారిటీలో కూడా అదొక భాగం. రైతులందరూ అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కరెంటు అడిగితే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరో వాళ్ళు చెప్పిన వాళ్ళకి అవి కూడా 7 లక్షలు కట్టాలి ట్రాన్స్ఫార్మర్కి. అందుకని అవన్నీ చాలా మంచి అభివృద్ధి. అలాగే నేను వాళ్ళని ప్రశ్నించమని 680 కోట్లతో అభివృద్ధి జరిగింది. ఆ 680 కోట్లు ఇచ్చే పెన్షన్లు, గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఏమీ లేవు. ఓన్లీ డెవలప్మెంట్, రోడ్లు, బిల్డింగులు, హాస్పిటల్స్, ఇరిగేషన్, దానికి ఇట్లాంటి కరెంట్లో కానీ ఇవన్నీ 600. అవి ప్రతి ఊళ్ళోనూ ఫ్లెక్సీ పెట్టాం. ఇవాళ అందరికీ తెలుసు అభివృద్ధి జరిగింది. ఈ 5 ఏళ్లలో ఏమీ జరగలేదని తెలుసు. అయితే నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో కామినేని శ్రీనివాస్ గారికి మంత్రి పదవి రాకపోవడం పట్ల ఏమైనా అసంతృప్తికి లోనయ్యారా? అస్సలు నాకు ఈ దుర్మార్గపు ప్రభుత్వం పోవాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకున్నా కానీ మంత్రి పదవి వస్తే అది ఎక్స్ట్రా. కానీ నాకన్నా ముందు నుంచి, నాకన్నా చిన్నాడు, నాకు బాగా స్నేహితుడు, చిన్నప్పటి నుంచి తెలుసు. గత 25-30 దాదాపు 30 ఏళ్ళ నుంచి తెలుసు, 26 ఏళ్ళ నుంచి తెలుసు. కుర్రాడు, పార్టీకి నిబద్ధతగా పనిచేశాడు. ఆయనకి వస్తే మంచి నిర్ణయం పార్టీ తీసుకున్నాను. అదే ఇప్పుడు నరసాపురం ఎంపీ ఎవరైతే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారో ఆయనకి సెంట్రల్ మినిస్టర్ రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా నిబద్ధతగా పార్టీని నమ్ముకుని ఉన్నాడు. ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. పార్టీని నమ్ముకుని ఉంటే ఆ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా పార్టీలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక మంచి మెసేజ్ పార్టీ త్రూఅవుట్ ది స్టేటు అంతా మొత్తం అంతా ఇచ్చింది. దాంట్లో భాగంగానే భూపతిరాజు శ్రీనివాసవరం కానీ సత్యకుమార్ కానీ అలా ఒక పార్టీకి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. సో అయితే నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి ఏ రకంగా ఉందంటారు సార్?
రహదారులు చాలా అన్యాయంగా ఉన్నాయి. అన్యాయం కాదు, చాలా ఎవరు సంతృప్తిగా లేరు. ఏ పరిస్థితి వచ్చిందంటే అన్నీ ప్రభుత్వం చేయాలని టైం పడుతుందని ఎక్కడికక్కడ అక్కడున్న చేపల రైతులు వాళ్ళందరూ ఇప్పుడు గురాయిపాలెం నుంచి పెద్దలంక దాకా 12 లక్షలు వసూలు చేసుకుని వాళ్ళే పుచ్చుకుని వాళ్ళే వేసుకుంటున్నారు. అంటే ప్రజలు భరించలేక తప్పకుండా రహదారుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాల్సిన బాధ్యత. సార్, ఇక దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది నడుస్తుంది. సో మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకున్న పరిచయాలతో, ఢిల్లీ పెద్దల పరిచయాలతో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎటువంటి నిధులు కేటాయిస్తారు దీనికి? డెఫినెట్గా నాకున్న పరిచయాలతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఈ జలజీవన్ మిషన్లో నీళ్లు, అలాగే రోడ్లు, వాటిలో సెంట్రల్ ఫండ్ ఉంటుంది. బోత్ హైవేస్కి వీటికి కూడా సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఉంది, సిఆర్ఎఫ్ అని. దాని నుంచి కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ కొన్ని గ్రామాలకు పెట్టి నేను వెళ్ళి పెద్దల్ని కలిసి రేపు అసెంబ్లీ అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఆ టైంలో ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఆ ఫండ్స్ అక్కడ కావాల్సినవి అన్నీ తీసుకొస్తాం. అలాగే కొల్లేరు సమస్య ఒక్క స్టేట్ గవర్నమెంట్ కాదు, కేంద్రం, సుప్రీంకోర్టు 3 ఉన్నాయి. ముగ్గురిని కలిపి సమన్వయం చేసుకుని కొల్లేరు సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకోవాలి. సార్, చివరగా మా బీసీఎన్ లీడర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలకి అందరూ ఒక చీడ తొలగించుట వల్ల అందరూ ప్రజలు రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు అలాగే అందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ఇవాళ ప్రజలు ఆశించేది చాలా ఎక్కువ ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకి నిజాలు, ఏ సెక్టర్ ఆ సెక్టర్, పనిచేసేవాళ్ళు, ఉద్యోగులు, రైతులు అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ ఆలోచించి ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైట్ పేపర్లు పోలవరం మీద ఇచ్చారు, డయాఫ్రమాలో ఎంత దెబ్బతింది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది. అలా ఒక్కొక్క దాని మీద కరెంటు మీద ఇచ్చారు, ఎంత దుర్మార్గాలు జరిగినాయో. కరెంటు లాభాలు రావాల్సింది కొన్ని కాంట్రాక్టుల వల్ల 1000 కోట్లు ప్రజలకు నష్టం వచ్చింది. ఇలా పెద్దాని మీద చెప్పి ప్రజలకి నిజం చెప్పితే ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్గా మంచి కార్యక్రమం. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందని తెలియజేసి తప్పకుండా కైకలూరు నియోజకవర్గంకి నేను ఏదైతే ఇచ్చానో ఎక్కడ తెలిసి అనైతికం అనేది జరగదు, తప్పనేది జరగదు. ఎవరికి తప్పు జరిగినా ఒకవేళ తెలవక తప్పు జరిగితే సరిదిద్దడానికి తప్పకుండా నేను నా వంతు చర్యలు తీసుకుంటాను. ఎక్కడ 10 మందిలో నేను బాగుంది అనుకోవటం కాదు, ఆ అవతలాలు బాగోలేదు, 10 మంది ప్రజలు బాగుందనేందుకు ఒక విలువలు కలిగిన రాజకీయ వ్యవస్థని ఇదే ప్రతి విషయంలోనూ పూర్వంలాగా వాళ్ళు వాడే భాష నేను వాడను. పూర్వంలాగా రౌడీయిజం నేను అలో చేయను. పూర్వంలాగా స్వార్థం కోసం నియోజకవర్గంలో ఆ రకంగా కూడా చేయను. అందరికీ సంతోషంగా ఉండేది చేస్తానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సార్, మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మణికంఠ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఈ వారం కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.